ఈ ప్రపంచంలో మనం ఒక మనిషిలా పుట్టామంటే మనకు మేజర్గా ఉండే ప్రాబ్లం ఒక్కటే. ఈ ప్రాబ్లం మనం ఎంత వద్దనుకున్నా వస్తూనే ఉంటుంది. అదే ఓవర్ థింకింగ్. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వస్తూ ఉంటుంది. చాలా మందికి దీన్ని ఓవర్కమ్ ఎలా చేయాలో తెలియదు. అందుకే వాళ్ళలో వాళ్ళు రిగ్రెట్ అవుతూ వాళ్ళ లైఫ్ ని గడిపేస్తూ ఉంటారు. ఓవర్ థింకింగ్ వల్ల మనకు వచ్చే టైం లాస్ తప్ప ఏమీ లేదు. ఓవర్ థింకింగ్ వల్ల మన టైం వేస్ట్ అవుతుంది అండ్ మన మైండ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఒకానొక సిచ్యువేషన్ లో మనం ఏం చేయలేకుండా అలానే మిగిలిపోతూ ఉంటాం. సో దానికి సొల్యూషన్ గా ఒక 10 వేస్ చెప్తా, జాగ్రత్తగా వినండి. వీటిని మీరు స్లోగా అడాప్ట్ చేసుకుంటూ వెళ్తే ఓవర్ థింకింగ్ నుంచి బయటపడొచ్చు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసుకుందాం. నెంబర్ 1, మైండ్ఫుల్నెస్. ఓవర్ థింకింగ్ కి మెయిన్ రీజన్ ఏంటంటే మన మైండ్. ఫస్ట్ ఓవర్ థింకింగ్ నుండి బయటపడాలంటే మన మైండ్ మన కంట్రోల్లో ఉండాలి. మన మనసు ఎంత వద్దన్నా మన మైండ్ మన మాట వినదు అండ్ చేయొద్దు అన్న పనిని చేస్తూ ఉంటుంది. ఎంత ఆలోచించొద్దు అన్నా అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. సో ఫస్ట్ మీ మైండ్ మీ కంట్రోల్లో ఉంచుకోండి. సో దానికోసం ఒక చిన్న ఎక్సర్సైజ్. మీరు ఓవర్ థింక్ చేస్తున్నప్పుడు ఒక్కసారి దాని నుండి బయటకు రావడానికి ట్రై చేయండి. వన్స్ ఒక్కసారి కాస్త బయటకు వచ్చాక డీప్ గా బ్రీత్ తీసుకోండి అండ్ కాసేపు మెడిటేషన్ చేయండి. ఇలా చేస్తే మీ మైండ్ కాస్త రిలాక్స్ అవుతుంది అండ్ మీరు దాని నుండి ఈజీగా బయటపడొచ్చు. అండ్ నెంబర్ 2, సెట్టింగ్ ఏ సైడ్. ఓవర్ థింకింగ్ అనేది అంత తొందరగా పోదు, అది నేను ఒప్పుకుంటా. బట్ దాన్ని కంట్రోల్ చేయడం మాత్రం మీ వల్లే అవుతుంది. సో మీ పర్సనల్ గ్రోత్ కోసం టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలో దాని గురించి ఆలోచించడానికి టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే ఇలా చేస్తే మీ స్కెడ్యూల్ అనేది బిజీ అవుతుంది అండ్ మీరు వేరే ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించడానికి టైం దొరకదు. అండ్ మీ మైండ్ కూడా ఆ బిజీ స్కెడ్యూల్ నుండి బయటపడడానికి చాలా టైం తీసుకుంటుంది. అండ్ మీరు మీ స్కెడ్యూల్ ని కొంచెం కొంచెంగా బిజీ చేసుకుంటూ వెళ్తే మీ మైండ్ కూడా మెల్లిమెల్లిగా ఓవర్ థింకింగ్ నుండి బయటపడుతుంది. సో ఇది ట్రై చేసి చూడండి. నెంబర్ 3, ఫిజికల్ యాక్టివిటీ. మీరు ఓవర్ థింకింగ్ నుండి బయటపడాలి అంటే ఒకే చోట కూర్చొని ఉండొద్దు. ఫిజికల్ గా ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ఉండండి. లైక్ మార్నింగ్ లేచాక ఎక్సర్సైజెస్, మెడిటేషన్ లాంటివి. ఇలా చేస్తే మీ బాడీ కొంచెం స్ట్రెయిన్ ఫీల్ అవుతుంది అండ్ మీ బాడీకి కొంచెం రిలాక్సేషన్ కావాలనిపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో మీ మైండ్ మొత్తం మీ బాడీ పైన కాన్సన్ట్రేట్ చేస్తుంది. అలాంటప్పుడు మీకు ఓవర్ థింక్ చేయడానికి టైం దొరకదు. అండ్ నెంబర్ 4, ఛాలెంజింగ్ నెగిటివ్ థాట్స్. మీరు ఎప్పటికప్పుడు నెగిటివ్ థాట్స్ ని ఛాలెంజ్ చేస్తూ ఉండండి. నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు పాజిటివ్ గా థింక్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక పాజిటివ్ థింకింగ్ అనేది మీ మైండ్ ని పాజిటివ్ గా ఆలోచించడానికి ట్రైన్ చేస్తుంది. సో మీ మైండ్ ఎప్పుడైతే పాజిటివ్ గా ఆలోచించడానికి ట్రైన్డ్ అవుతుందో అప్పుడు మీ ఓవర్ థింకింగ్ లెవెల్స్ అనేది తగ్గిపోతాయి. అండ్ నెంబర్ 5, సెల్ఫ్ కంపెన్సేషన్. మీ మైండ్ తో మీరు ఇలా డిస్కస్ చేయండి, నేను ఓవర్ థింక్ చేయడం వల్ల నాకు యూజ్ ఏంటి. మీరు ఇలా మీ మైండ్ తో డిస్కస్ చేస్తే మీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. అండ్ మీ మైండ్ ని ఇలా క్వశ్చన్ చేయండి, నేను ఓవర్ థింక్ చేయడం వల్ల లాసే తప్ప నాకు ప్రాఫిట్ ఏముంది అని. ఇలా చేస్తే మీ మైండ్ రియలైజ్ అవుతుంది అండ్ మీ ఓవర్ థింకింగ్ అనేది నెమ్మదిగా తగ్గుకుంటూ వస్తుంది. అండ్ నెంబర్ 6, సీకింగ్ సోషల్ సపోర్ట్. మీరు ఓవర్ థింకింగ్ నుండి బయటపడాలి అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ హెల్ప్ తీసుకోండి. ఎందుకంటే మీ గురించి మీ తర్వాత వాళ్ళకే ఎక్కువ తెలుసు. సో వాళ్ళు మీరు ఒక పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళడానికి మీకు హెల్ప్ చేస్తారు. అండ్ 7th 1, జర్నలింగ్. మీకు ప్రతిసారి నెగిటివ్ థాట్స్ కాకుండా పాజిటివ్ థాట్స్ కూడా వస్తాయి. ఆ పాజిటివ్ థాట్స్ ని ఎక్కడైనా నోట్ చేసుకోండి అండ్ ఆ నోట్ చేసుకున్న థాట్స్ ని మీకు హెల్ప్ అయ్యేలా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలుసుకోండి. అలా చేస్తే మిమ్మల్ని మీరు పర్సనల్ గా గ్రో చేసుకోగలరు. అండ్ 8th 1, రిలాక్సైజేషన్ టెక్నిక్స్. మీరు ఓవర్ థింక్ చేస్తున్న ప్రతిసారి మీ మైండ్ ని అండ్ మీ బాడీని ఒక రిలాక్స్ పొజిషన్ కి తీసుకురండి. ఎందుకంటే మీ మైండ్ అండ్ మీ బాడీ రిలాక్స్ అవుతే మీరు ఏది చెప్తే అది వింటుంది. మీ మైండ్ ని మీ బాడీని రిలాక్స్ పొజిషన్ కి తీసుకురావాలి అంటే పాజిటివ్ గా థింక్ చేయండి. ఎందుకంటే పాజిటివ్ థింక్ అనేది ఒక గుడ్ వైబ్ ని ఇస్తుంది. అండ్ 9th 1, సెట్టింగ్ రియలిస్టిక్ గోల్స్. మీరు మీ ప్రయారిటీకి తగ్గట్టు మీ గోల్స్ ని సెట్ చేసుకోండి. మీకంటూ ఒక గోల్ ఉంటే మీ మైండ్ దానికోసమే వర్క్ చేస్తుంది. మీరు ఆ గోల్ ని అచీవ్ చేసేంత వరకు మీ మైండ్ ని మీరు పుష్ చేస్తూ ఉండొచ్చు. అండ్ మీరు ఎలాంటి ప్రాబ్లం లో ఉన్నా సరే మీ మైండ్ దానికోసం ఒక సొల్యూషన్ ని క్రియేట్ చేస్తుంది. సో ఒక మంచి గోల్ ని సెట్ చేసుకోండి, ఓవర్ థింకింగ్ నుండి బయటపడొచ్చు. అండ్ 10th 1, యాక్సెప్టింగ్ అన్సర్టనిటీ. మీకు ఏదైతే తెలీదో దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు తెలియని దాన్ని తెలీదు అని యాక్సెప్ట్ చేస్తే మీ మైండ్ రిలాక్స్ అవుతుంది అండ్ దాని గురించి తెలుసుకోవాలి అన్న ఆసక్తి పెరుగుతుంది. అండ్ అలా మీరు ఎన్నో కొత్త విషయాలను తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. ఇలా ఈ 10 రకాలతో మీరు ఓవర్ థింకింగ్ ని కంట్రోల్ చేయగలరు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మెల్లిమెల్లిగా వీటిని అడాప్ట్ చేసుకోండి. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఈ ఛానల్ ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మన ఛానల్లో ఎప్పుడు వస్తూ ఉంటుంది.
అండ్ వాటిని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇలాంటి సిచ్యువేషన్ ని ఎవరైనా ఫేస్ చేస్తూ ఉంటే ఈ వీడియోని వాళ్ళకు రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.